ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మలాకి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇక్కడ దేవుని మాట మనకు తెలియచేయబడుతున్నది. ప్రతివారికి తండ్రి అనబడిన వాడు ఒక్కడే ఉంటాడన్న సత్యమును మనము ఎరుగుదుం. మనకు తండ్రి ఒక్కడై ఉన్నప్పుడు దేవుడు కూడా ఒక్కడే కదా! ఆయనే కదా మనలను సృష్టించినాడు. మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. మనుషులు తమ ఇష్టానుసారముగా తమకు నచ్చిన వారిని దేవుళ్ళుగా అనుకుంటూ దేవుళ్ళని మ్రొక్కుచున్నారు. అయితే మానవులందరినీ సృష్టించిన దేవుడొక్కడే. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ సృష్టి యావత్తును కలుగజేసిన మహాదేవుడు ఆయనే. మాటల చేత సృష్టిని కలుగు చేసిన వాడు, తన చేతులతో మనుషులను సృష్టించిన వాడు, తాను సృష్టించిన మనుషులు తన బిడ్డలైన వారు తనతోనే నివాసము చెయ్యాలని, తన చెంత వారు ఉండాలని వాంఛించినటువంటి వాడు ఆయన. అందుకనే మానవునికి తనకు దూరముగా చేయునటువంటిది పాపము కనుక, ఆ పాప హెచ్చరికను ఆయన అనేక సార్లు మనుషులకు అనుగ్రహించినాడు. పరిశుద్ధుడైన దేవునితో మానవుడు ఏకీభవించి జీవించాలంటే మానవుడు కూడా పాపము లేనటువంటి వాడిగా ఉండాలన్నదే దేవుని యొక్క నీతి. ఆదాము ఎందులో పాపములో పడతాడో దానిని ఆదాముకు ముందుగానే చెప్పి హెచ్చరించిన దేవుడు ఆయన. ఆ పాపము ఈ భూమి మీద విస్తరించినప్పుడు మనలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తన్న నామమున ఈ భూమి మీద జన్మించి పాపము లేనివాడుగా పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టడానికి ముందు, ఆయన తన తల్లి గర్భములో ఉన్నప్పుడు దేవుని దూత మరియను దర్శించినప్పుడు మరియతో చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని చెప్పిన మాట ప్రకారం ఆయన పుట్టుకలో పవిత్రత ఉన్నది. ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు పరిశుద్ధుడైన పవిత్రుడైనటువంటి మనిషిగా మనుషుల మధ్య జీవించి పాపము లేనటువంటి వాడుగా ఆయన జీవించాడు. ఆ పవిత్రుడైనటువంటి వాడు మానవాళి యొక్క పాపము కొరకై తన పవిత్రమైన రక్తమును చిందించినాడు. యేసు రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, మానవాళి యొక్క పాపము కొరకై చిందింపబడినది. దానినే భక్తుడైన యోహాను 1వ అధ్యాయము 7వ వచనములో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చేయునని చెప్పాడు. అవును, మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరికీ దేవుడొక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మనిషి పాపము కొరకై మృతి పొంది తిరిగి లేచిన పవిత్రుడైనటువంటి వాడు. ఆయన దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులైన వారు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మిమ్మలను దేవునిగా కలిగిన వారు భాగ్యవంతులు. మీ మందకు కాని అనేకమైన గొర్రెలు బయటున్నాయి. వారు కూడా మీ మందలో చేరడానికి సహాయం చేయమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.